వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్లో, వచ్చే కపుల్స్లో మోస్ట్ కామన్ కన్సర్న్ ఏంటి అనేది సేఫ్టీ. సో వాళ్ళకి మెయిన్ డౌట్ ఎక్కడ వస్తుందంటే, మాకు ఎగ్స్ తీస్తున్నారు, స్పర్మ్తో కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేసి పెడతాను అంటున్నారు. సో ఫస్ట్ సేఫ్టీ ఇష్యూ వచ్చేసి, మాకు పెడుతున్నారా, సో మా ఎగ్ మా స్పర్మే మాకు పెడుతున్నారు అని మేము ఎలా నమ్మాలి, గ్యారంటీ ఏమన్నా ఉంటుందా, మాకు ఎట్లా తెలుస్తుంది. రెండోది, ఇది ఎంతవరకు సేఫ్, అంటే మాకు హెల్దీ బేబీసే పుడతారా, మీరు ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి, తనకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి తనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేలాగా మీరేం చేస్తారు, అంటే అది ఎంతవరకు సేఫ్, ఆ ట్రీట్మెంట్ వల్ల తన బాడీ పాడవుతుందా, తన హెల్త్కి ఏమన్నా ఇష్యూస్ వస్తుందా. సో ఇవి కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఒక్కొక్కటి సేఫ్టీ అనేది 49లో మాకు ఎంత ఇంపార్టెంట్, అండ్ ఈ సేఫ్టీని మేము మీకు ప్రొవైడ్ చేయడానికి ఏమేమి చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మా ఎగ్ మా స్పర్మే మీరు వాడతారు అన్న గ్యారంటీ ఏంటి. సో మనకి ఇప్పుడు 49 ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని బ్రాంచెస్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనే దాంట్లో మీకు ఐవీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక చిన్న కార్డ్ అనేది ఇస్తారు. సో ఆల్మోస్ట్ ఒక డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ లాగా మీకు ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డ్ వల్ల మీ ఎగ్ అండ్ స్పర్మ్ని మనం కాపాడుకోగలుగుతాం. అంటే ఎటువంటి మిస్ మ్యాచ్ జరగకుండా ఈ కార్డ్ అనేది మీకు ఒక ఎవిడెన్స్ కింద ఉంటుంది. సో ఈ కార్డ్లో మనకి అంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మీకు ఇచ్చిన కార్డు మనకి ల్యాబ్లో ప్రతి ఒక్క డిష్ కానీ, మీకు వాడే ప్రతి ఒక్క కన్జ్యూమబుల్ కానీ లేబుల్ అయి ఉంటుంది. సో ఆ లేబుల్స్ మనము మీకు వాడిన కంటైనర్స్ అన్నిటి మీద కానీ, డిషెస్ అన్నిటి మీద కానీ వేయడం జరుగుతుంది. సో మీకు ఎగ్స్ తీసే టైంలో ఆ కార్డ్ని ఒక స్లాట్లో పెట్టిన తర్వాతే మేము ల్యాబ్లో ఏ కంటైనర్ అయినా మేము మూవ్ చేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కూడా మీ కార్డ్ని ఆ స్లాట్లో పెట్టాకే లోపల ల్యాబ్లో మీ ఎంబ్రియోస్ బయటికి తీయడం జరుగుతుంది. ఏదన్నా హ్యూమన్ ఎర్రర్ వల్ల బై ఛాన్స్ మీ గ్యామెట్స్, మీ ఎగ్, మీ స్పర్మ్, మీ ఎంబ్రియో కానిది ఏదన్నా బయటికి వస్తే వెంటనే ఆ కార్డు నుంచి సిగ్నల్ అంది మాకు అలారం అనేది మోగుతుంది. సో ఈ ప్రక్రియ వల్ల మనకి ఎటువంటి మిస్ మ్యాచ్ జరిగే అవకాశం లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ దీనికి ఎంతో ఖర్చు పెట్టి ఈ సిస్టమ్ని మేము మా సెంటర్లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండడం అనేది ప్రతి ఒక్క కపుల్ ప్రైమరీ కన్సర్న్. దీన్ని మేము గుర్తించి మీకు ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చాము. సో ప్రతిసారి మీరు ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కార్డ్ మీకు అందిందా లేదా అనేది మీరు చూసుకోండి. అండ్ మీకు ఏ ట్రీట్మెంట్ జరిగిన, అంటే ఈ ట్రీట్మెంట్కి భాగంగా మీరు ఏ ప్రొసీజర్, ఏ ప్రాసెస్కి వచ్చినా కూడా ఈ కార్డు ఖచ్చితంగా మీతో పాటు తీసుకొని రండి. అది స్లాట్లో మీరు పెట్టారా లేదా అనేది గమనించుకోండి. అనేది పెట్టాక మీకు ఏమాత్రం అలారం వచ్చినట్టు కానీ, ఏదన్నా మీకు అలా ఏమన్నా సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే మీరు డాక్టర్తో మాట్లాడి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి. రెండోది దానికి వస్తే, బేబీస్ అనేది నార్మల్గానే పుడతారు. అంటే మీరు ఎగ్స్ తీస్తున్నారు, స్పర్మ్తో కలుపుతున్నారు, ల్యాబ్లో ఎంబ్రియో ఫామ్ చేస్తున్నారు, మరి మీరు ఆర్టిఫిషియల్గా ఫెర్టిలైజేషన్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల అబ్నార్మల్గా బేబీస్ పుడతారేమో అని భయంగా ఉంది అని అడుగుతూ ఉంటారు. సో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ని ప్రాపర్ టెంపరేచర్లో, ప్రాపర్ గ్యాసెస్ కింద మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి. సో క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ కరెక్ట్గా మనకి గర్భసంచిలో ఉన్న వాతావరణమే మనం ల్యాబ్లో మెయింటైన్ చేయగలిగితే ఎంబ్రియోస్ అనేది మంచిగా సర్వైవ్ అవుతాయి అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి హెల్దీ బేబీస్ పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ప్రెగ్నెన్సీలో అయినా అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. సేమ్ రిస్క్ ఈ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది, బట్ డెఫినెట్లీ అంతకంటే ఎక్కువ అయితే ఏమి ఉండదు. సో మనం ఎంబ్రియోని ల్యాబ్లో మనం తయారు చేసినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఎంబ్రియోస్ ఆర్ బేబీస్ ఎంత హెల్దీగా ఉంటారో ఐవీఎఫ్ బేబీస్ కూడా అంతే హెల్దీగా ఉంటారు. ఇంకా మూడోది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నా ఉంటాయా, ఆమె హెల్త్ ఏమన్నా పాడవుతుందా అని అడుగుతుంటారు. సో ఇప్పుడు మనకు ఉండే ఇంజెక్షన్స్ కానీ, ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ కానీ చాలా చాలా సేఫ్గా చేస్తున్నామండి. ఇదివరకట్లో మనకున్న ఇంజెక్షన్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉండేవి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా వచ్చిన ఇంజెక్షన్స్ వల్ల
ఎటువంటి ప్రాబ్లం అనేది చూడడం లేదు. ఇంతకుముందు ఉన్న కాంప్లికేషన్స్ ఇప్పుడు అసలు ఏమాత్రం చూడడం లేదు. కొత్త డ్రగ్స్ వచ్చాయి, కొత్త ప్రోటోకాల్స్ వచ్చాయి. అండ్ ఎగ్స్ తీయడం కూడా షార్ట్ జనరల్ అనస్థీసియా ఇచ్చి తీస్తాము. సో చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. అండ్ మత్తిచ్చేటప్పుడు మనం ఆబ్వియస్లీ వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు కానీ, గుండె డాక్టర్కి చూపించడం కానీ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి చేస్తాం కాబట్టి అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. అండ్ సో ఐవీఎఫ్ ఓవరాల్గా చెప్పాలి అంటే మీ సేఫ్టీ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటాము. ఏదన్నా మెడికల్ కాంప్లికేషన్స్ మాకు ఉంటే మేము ముందే గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి అన్ని కంట్రోల్లోకి వచ్చాకే చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మదర్ సేఫ్టీ ఈజ్ ద ప్రయారిటీ. ఎందుకంటే మదర్ హెల్తీగా ఉంటేనే బేబీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. బేబీని మేము తీసుకొచ్చిన తర్వాత మదర్కి ఏదైనా ప్రాబ్లం అవుతే అది చేసిందంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మదర్ హెల్త్ మా టాప్ ప్రయారిటీ కింద ఉంటుంది. అండ్ మీ సేఫ్టీ కూడా మాకు ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ కిందే ఉంటుంది.